ఇందిరా పౌర సౌర గిరిజనుల వికాసం ప్రారంభం, గిరిజనులు పోడు హక్కులను కాపాడుతామన్న రేవంత్. ఆదివాసుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేశామన్న భట్టి, నల్లమల్ల డిక్లరేషన్లు ప్రకటించిన తెలంగాణ డిప్యూటీ సీఎం. కాళేశ్వరం ఆనకట్టల విచారణ కమిషన్ గడువు పొడిగింపు, మరో 2 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదం, ఓ గుణపాఠమన్న హైడ్రా కమిషనర్. పాత బస్తీలో సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్న రంగనాథ్. ప్రమాదంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన జగ్గారెడ్డి, కేంద్ర మంత్రి స్థాయి మాటలు కావని అసహనం. హైదరాబాద్ లో పేలుళ్ల కేసులో సంచలన విషయాలు, గ్రూప్ చేసుకుని బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు. వాయిదా పడిన గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక, సరిపడ కోరం లేకపోవడంతో ఎన్నిక నిర్వహిస్తామన్న అధికారులు. కోరం లేని కారణంగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా, హాజరు కాని టీడీపీ కార్పొరేటర్లపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి నారా లోకేష్. నేడు టీటీడీ పాలక మండలి కీలక భేటీ, చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు బోర్డు సమావేశం. శ్రీవారి తులాభారం కుంభకోణంపై విజిలెన్స్ కు ఫిర్యాదు, వడ్డీతో సహా వసూలు చేస్తామన్న భానుప్రకాష్ రెడ్డి. సినీ ఇండస్ట్రీలో మరోసారి కరోనా కలకలం, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కి కోవిడ్ పాజిటివ్. ఒకే దేశం ఒకే ఎన్నిక అసాధ్యం కాదన్న బీవీ రాఘవులు, కేంద్రం నియంతృత్వ వైఖరి అవలంబిస్తుంది. తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కీలక ప్రకటన, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయబోమన్న ట్రెస్మా. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నదిమ తల్లికి పట్టుచీర సమర్పించి ప్రత్యేక పూజలు. ఆదిలాబాద్ జిల్లా ఆర్టీసీ డిపోని సందర్శించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు తెస్తాం. జగన్ హయాంలోని లిక్కర్ స్కామ్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, కల్తీ మద్యం మరణాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమిస్తూ జీవో. పార్వతీపురం మన్యం జిల్లా పులిగుమ్మిలో విషాదం, చెరువులో స్నానానికి వెళ్లి ఈతరాక 2 యువకులు మృతి. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలంలో చిరుత మృతి, ఆహారం లేక మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్న అటవీ అధికారులు. ఏపీ చంద్రబాబు బిల్ గేట్స్ కు లేఖ, గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ఒప్పందంపై అభినందనలు. కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్కి చివాట్లు, మంత్రి క్షమాపణలను తాము అంగీకరించలేమన్న సుప్రీంకోర్టు. ఉగ్రదాడికి ముందే పహల్గం వెళ్లిన జ్యోతి మల్హోత్రా, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు. గాజాను స్వాధీనం చేసుకుంటామన్న నెతన్యాహు, హమాస్ ను అంతం చేస్తామని వీడియో విడుదల. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు, గాజా మొత్తాన్ని స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్య. ఆసియా కప్ లో భారత్ పాల్గొనదన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన బీసీసీఐ, తాము ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని ప్రకటించిన సెక్రటరీ దేవజిత్.